ఓ ఆత్మీయుడా, పైకి భక్తివాని వలె ఉండి దాని శక్తిని నువ్వు ఆశ్రయించట్లేదా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 3:5 ప్రకారం పౌలు భక్తుడు తిమోతికి చెప్తూ, ఇలాంటి వారికి నువ్వు దూరముగా ఉండు అని చెప్తాడు. ఎందుకంటే వీరు పైకి భక్తి పరుల వలె ఉండి లోపల మాత్రము వేషధారణతోనూ సమస్తమైన కపటముతోనూ నిండి ఉంటారు. పైకి గుర్ర చర్మము తొడుక్కున్న క్రైస్తవుల వలె ఉండి లోపల మాత్రము తోడేళ్ల హృదయము కలిగిన వారై ఉంటారు. ఓ భక్తుడా, ఒకవేళ నువ్వు ఈ స్థితిలో ఉంటే ఇప్పుడే నీ ప్రవర్తన మార్చుకో. దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుని ఉగ్రతలో నువ్వు నిలవమాపు. మరలా నీకు సమయము రాదు. ఇదే అనుకూల సమయం. వేషధారణ క్రైస్తవము నీలోంచి తీసివేసి నిజమైన ఆత్మపూర్ణుడిగా, నిజమైన క్రైస్తవుడిగా ఈ రోజు నుంచే నువ్వు మార్పు చెందు. దేవుడు నిన్ను బలపరిచి మార్చును గాక. ఆమేన్.